ఓం శాంతి. డాక్టర్ సచిన్ పరేబ్ అన్నయ్య చాలా చక్కటి క్లాసెస్ చేయిస్తూ ఉంటారు. అన్నయ్య చెప్పే విషయాలు సరదాగా ఉంటాయి. ఓం శాంతి అంటే ఏంటి అన్న దాని గురించి కూడా అందరి అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ అవగాహన ఎలా ఉంటుంది, ఒకసారి అన్నయ్య చాలా చక్కగా చెప్పారు, విందామా? ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చి, సచిన్ భాయ్, ఆ ఆత్మ ఓం శాంతి అయిపోయింది అన్నారు. దానికి నేను ఓం శాంతి అయిపోయింది అంటే యోగంలో మంచి అనుభూతిని పొందారా అని అడిగాను. ఆయన లేదు, ఓం శాంతి అయిపోయింది అంటే మరణించారు అని అన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి ఓం శాంతి అనే పదంపై వేరువేరు అనుభవాలు, అవగాహనలు ఉంటాయి. మా డాక్టర్ అశోక్ మెహతా దగ్గర షారన్ అనే సెక్రటరీ ఉండేవారు. ఆమె క్రైస్తవురాలైనప్పటికీ సార్తో కలిసి చాలా సంవత్సరాలు సేవలు అందించారు. అలా కలిసి పనిచేయడం వల్ల ఆమె ఓం శాంతి అనే పదాన్ని చాలాసార్లు విన్నారు. ఆమె భర్త కూడా తరచూ హాస్పిటల్కి వస్తారు. ఆమె ఒకసారి ఒక విషయం చెప్పారు. ఒకరోజు వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అలాగే వారి మధ్య కూడా గొడవ పెద్దదవుతూ షారన్ గొంతు పెరిగింది. అప్పుడు చివరికి ఆమె భర్త ఓం శాంతి అన్నారు. ఆమె భర్త అలా అనగానే ఆమెకు ఒక్కసారిగా నవ్వొచ్చింది. నేను ఆ రోజు క్లాసులో కూడా ఒక విషయం చెప్పాను. మా దగ్గర ఒక మేనేజర్ సిస్టర్ ఉండేవారు. ఆమె ఎప్పుడూ తెల్లటి దుస్తులు, బ్యాడ్జ్ ధరించే ఉండేవారు. ముంబైలోని ఒక బిల్డింగ్లో నీటి విషయంలో గొడవ జరిగింది. అప్పుడు ఆ సిస్టర్ ఏమన్నారంటే, ఓం శాంతి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే ఊరికే ఉన్నాను, సైలెంట్గా ఉన్నాను, లేకపోతే సంగతి ఏంటో చెప్పేదాన్ని అన్నారు. అది విని నాకు ఎంత నవ్వొచ్చిందంటే అసలు ఆ మాట కూడా అనాల్సిన అవసరం ఏముంది అనిపించింది. కాబట్టి ఓం శాంతి అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ తమ బుద్ధిని బట్టి అర్థాలు తీసుకుంటారు. నాకు ఈ కవిత చాలా నచ్చింది. నేను ఇక్కడ అన్నయ్యలు అక్కయ్యల పురుషార్థం చాలా బాగుండడం చూస్తున్నాను. నేను ఈ మాట మిమ్మల్ని సంతోష పెట్టడానికి అనడం లేదు. మన అంతర్గత స్థితి ఏదైతే ఉంటుందో అది మన వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. మీ మేనేజ్మెంట్ని బట్టి మీ అంతర్గత స్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది, అవునా కాదా? ఎందుకంటే మీ అంతర్గత స్థితి ఎలా ఉందో బట్టినే తెలిసిపోతుంది, అవునా కాదా? అచ్చా, అందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. సరే, మాతలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను వెల్ఫేర్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక విదేశీ అన్నయ్య వచ్చారు. అక్కడ ఒక మాత ఒంటరిగా ఉన్నారు. ఆమె శివబాబా గురించి మాట్లాడుతూ ఓషన్ ఆఫ్ పీస్, బ్లిస్, హ్యాపీనెస్ అంటూ మొదలుపెట్టారు. ఎందుకంటే మురళిలో విన్నారు కదా, అందుకే మాతలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. బాబా ఆ ఆత్మిక నశను ఎక్కించేశారు. సరే, ఇక ఈరోజు ముఖ్యమైన టాపిక్లోకి వస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చి చుట్టూ చూస్తూ చెప్పులు విప్పుతున్నప్పుడు అక్కడ ఓన్లీ ఫర్ సీనియర్స్ అని రాసి ఉంది. అది చూడగానే నాలో ఆలోచనలు మొదలయ్యాయి. అసలు ఈ సీనియర్ అంటే ఏంటి? చెప్పుల్లో కూడా సీనియర్, జూనియర్ ఉంటాయా? బట్టలు, గొడుగులు, ఇలా చాలా వాటిల్లో మేల్, ఫీమేల్ అని రకరకాలుగా ఉంటాయి. మరి ఈ సీనియర్, జూనియర్ అనే పదాలు దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఏమంటారు? దేని ఆధారంగా నిర్ణయిస్తారు? అది మంచిదే, నేను దానికి వ్యతిరేకం ఏమీ కాదు. సాధారణంగా ఏం జరుగుతుందంటే బాగా రద్దీగా ఉన్నప్పుడు చెప్పులు పోతూ ఉంటాయి, లేక ఒకరి చెప్పులు మరొకరు వేసుకుని వెళ్ళిపోతుంటారు. నా విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొందరైతే కేవలం చెప్పులు మార్చుకోవడానికే వస్తుంటారు. మన వైపు సత్యనారాయణ స్వామి పూజ జరిగినప్పుడు లేక పెళ్ళిళ్ళు జరిగినప్పుడు చాలామంది మాతలు చెప్పులు వేసుకుని వచ్చి వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులు వేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇలాంటి సీనియర్, జూనియర్ అనే బాబా ఇంట్లో ఉండకూడదు. కానీ ఈ సీనియర్ మరియు జూనియర్ అనేది దేని ఆధారంగా ఉండాలి? సమయం, సంఖ్య ఆధారంగా ఉండాలా, లేక వారి అంతర్గత స్థితి ఆధారంగా ఉండాలా? మీకు ఏమనిపిస్తుంది? అచ్చా, శరీరం వణుకుతుంటే సీనియర్ అనుకోవాలా? నేను ప్రస్తుతం నషాముక్తి విభాగంలో ఉన్నాను. ఆ లెక్కను చూస్తే వాళ్ళంతా సీనియర్లు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు వ్యసన పదార్థాలు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ శరీరాలు కూడా వణకడం మొదలు పెడతాయి.
బాబా నాకు ఇలాంటి ఎన్నో అనుభవాలు చేయించారు. నేను ఎప్పుడూ వ్యసన విముక్తిపై సెషన్స్ తీసుకుంటూ ఉంటాను. ఒక చోట డిసెంబర్ 31వ తేదీన నాతో ఇలా అన్నారు, వీళ్ళంతా ఇప్పుడు మద్యం తాగుతారు, మీరు వీళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పండి అని. నేను అనుకున్నాను, వాళ్ళు ఆల్రెడీ ఆ మూడ్లో ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని. అయినా సరే నేను ధైర్యం చేసి ఇలా చెప్పాను, చూడండి, మద్యంలో ఎలాంటి విటమిన్లు ఉండవు, ఎలాంటి మినరల్స్ ఉండవు, దానికి బదులుగా పాలు తాగండి. పాలల్లో ఏముంది? కాల్షియం, ప్రోటీన్, మినరల్స్ ఇలా అన్నీ పాలల్లో ఉంటాయి. అప్పుడు ఒక ఆయన లేచి నిలబడి, డాక్టర్ గారు, నాదొక ప్రశ్న అన్నాడు. నేను ఏంటి అని అడిగాను. మీరు 3 గ్లాసులు పాలు తాగి ఈ గోడను నెట్టి కదిలించి చూపించండి అని అన్నాడు అన్నయ్య. దానికి నేను, అలాంటి శక్తి ఎవరికీ రాదు, పాలతో అలా గోడలు కదలవు అన్నాడు. అప్పుడు ఆయన, లేదు సార్, మీరు 3 గ్లాసుల మద్యం తాగండి, ఆ తర్వాత మీరు గోడకి చేతులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అలా చూస్తూనే గోడలు కదులుతున్నట్లు కనిపిస్తాయి అన్నాడు. అది విని నేను కూడా ఆలోచనలో పడ్డాను. ప్రతి ఒక్కరికి ఒక లాజిక్ ఉంటుంది, ఎవరి వాదన వారిదే. నాకు ఇలాంటి వింత లాజిక్లు మాట్లాడే అన్నయ్యలు అక్కలు చాలామంది ఎదురవుతూ ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి లాజిక్స్ వెతుకుతూ నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను మీకు జ్ఞానం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికీ అంత తెలుసు. ఎన్నో ఏళ్లగా మురళి వింటున్నారు, మీకోసం ఎన్నో క్లాసులు జరుగుతున్నాయి. ఇక నేను కొత్తగా ఏం చెప్పగలను? అసలు మేనేజ్మెంట్ యొక్క అసలైన సూత్రం ఏంటో తెలుసా? ఒక కథ రూపంలో చెప్తాను. ఇది జెన్ కథ. మీరు జెన్ మెడిటేషన్ గురించి వినే ఉంటారు. ఇది జపానీస్ సాంప్రదాయం. మన వైపు గురువులు ఉన్నట్లే వారు కూడా మాస్టర్స్ ఉంటారు. ఒక అమెరికన్ ఆ జెన్ గురువు చాలా ప్రసిద్ధుడని తెలుసుకుని ఆయన దగ్గరికి ఏదైనా నేర్చుకోవాలని వెళ్ళాడు. వెళ్ళి, నేను మీ నుండి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పాడు. గురువుగారు చాలా సంతోషం, రా కూర్చో, ముందు చాయ్ తాగు అన్నారు. అక్కడ చాయ్ తాగడం అనేది ఒక పెద్ద ఉత్సవం లాంటిది. మీకు ఒక పుస్తకం దొరికితే తప్పకుండా చదవండి. దాని పేరు హౌ టు డ్రింక్ టీ అండ్ లీవ్ లైఫ్, అంటే చాయ్ ఎలా తాగాలి, జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానిపై ఆ పుస్తకం ఉంటుంది. అక్కడ చాయ్ తాగడం ఒక పండగలాగా భావిస్తారు. ఆ గురువు ఆ అమెరికన్ ముందు ఒక కప్పు ఉంచి అందులో పైనుండి చాయ్ పోయడం మొదలుపెట్టాడు. కప్పు నిండిపోతుంది, అయినా ఆయన పోస్తూనే ఉన్నాడు. చాయ్ కప్పులో నుండి బయటకి పొంగి పొర్లుతుంది, అయినా కూడా పోస్తూనే ఉన్నాడు. అది చూసి ఆ అమెరికన్ ఆలోచించాడు, ఇదేంటి, ఈయన ఎలాంటి గురువు, ఈయనకు కనీసం చాయ్ పోయడం కూడా రాదా అని. చాయ్ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంటే ఆయన ఉండబట్టలేక, ఇక చాలు ఆపండి, ఏం చేస్తున్నారు, కప్పు నిండిపోయింది, లోపలికి ఇంకేం వెళ్ళడం లేదు, అయినా సరే మీరు పోస్తూనే ఉన్నారు అని అన్నాడు. అప్పుడు ఆ గురువు ఇలా అన్నాడు, నేను కూడా నీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను. నీ బుద్ధిలో ఇప్పటికీ ఎంతో నిండిపోయి ఉంది, మొదట దాన్ని ఖాళీ చేయి, అప్పుడే ఇంకొకటి లోపలికి వెళ్తుంది. మన బుద్ధిలో కూడా ఎంతో కొంత నిండిపోయి ఉంది, ఇంకా ఎంతని నింపుతాం? ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయి, జ్ఞానము, గుణాలు మరియు శక్తులతో నిండుగా ఉండటం చాలా మంచి విషయం. కానీ మిగిలిన విషయాల నుండి బుద్ధి ఖాళీగా ఉండాలి. మీ బుద్ధిలో ఏమేమి నిండి ఉన్నాయి? మీ బుద్ధిలో ఏమేమి నిండి ఉన్నాయి? ఎవరి బుద్ధిలో అయితే జ్ఞానము, గుణాలు మరియు శక్తులు నిండి ఉంటాయో ఆత్మ ఎలా ఉంటుంది? ఎలాంటి ఆత్మ అవుతుంది? ఒకసారి కొంతమంది డబుల్ ఫారినర్స్ బాబా దగ్గరికి వచ్చారు. వాళ్ళు క్రైస్తవ మతానికి చెందినవారు కావడం వల్ల అక్కడ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. బాబా వారిని ఏమైంది అని అడిగారు. దానికి వాళ్ళు, ఇదంతా హిందూ ఫిలాసఫీ లాగా ఉంది అన్నారు. బాబా ఎందుకు అలా అంటున్నారు అని అడగగా, ఇక్కడ ఉన్న లక్ష్మీనారాయణలంతా హిందూ దేవుళ్లే కదా అని చెప్పారు. అప్పుడు బాబా వారితో ఇంగ్లీష్లోనే ఇలా అన్నారు, సరే, కొద్దిసేపటి కోసం ఈ హిందూ అనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి, మర్చిపోండి. నాకు ఒక మాట చెప్పండి, ఒక సంపూర్ణమైన ఆత్మ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది? ఆమె శరీరం ఎలా ఉండాలి? హెల్దీగా ఉంటుందా లేక అన్హెల్దీగా ఉంటుందా? ఆరోగ్యంగానే ఉంటుంది కదా. రెండవది, ఆ సంపూర్ణ ఆత్మ యొక్క ముఖం ఎలా ఉంటుంది? ప్రసన్నంగా, సంతోషంగా ఉంటుంది కదా. మూడవది, ఆ సంపూర్ణ ఆత్మ భిక్షకురాలుగా,
అంటే ఉంటుందా, లేక ధనవంతురాలిగా ఉంటుందా? అవును, ధనవంతురాలిగానే ఉంటుంది. అప్పుడు బాబా లక్ష్మీనారాయణల వైపు చూపిస్తూ, మీకు అనిపించడం లేదా ఆ సంపూర్ణమైనటువంటి వారే వీరని అని అన్నారు. ఆ విదేశీయులు కేవలం లక్ష్మీనారాయణ అనే పదంతోనే గొడవ పడుతున్నారు. ఆ పదాన్ని తీసేసి చూస్తే వీరు సంపూర్ణ మానవులు అని వాళ్ళకు అర్థమైంది. కాబట్టి మనం అంతర్గతంగా జ్ఞానము, గుణాలు మరియు శక్తులతో నిండిపోయినప్పుడు మనం బయటికి ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. చివరి స్థితి సైలెన్స్ స్థితి. మీరు ఆటోమేటిక్గా నిశ్శబ్దంగా అయిపోతారు. మనం ఓం శాంతి మార్గంలో నడుస్తున్నామని నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా మనం నోరు తెరిచి చెప్పాల్సి వస్తుంది అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అవును, అది మొదటి స్థిత లేక రెండవ స్థిత? మనం నోటితో చెప్పాల్సి వస్తుంది, నాకు భగవంతుడు నేర్పిస్తున్నాడు, నేను ఓం శాంతికి వెళ్తాను అని. అలా మనం చెప్పకూడదు. ఇది సాక్షాత్కారాల స్థితి. మిమ్మల్ని చూసి ప్రజలకు ఆ అనుభూతి కలగాలి. నేను నోటితో జ్ఞానాన్ని చెప్పడం లేక మేము ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని వింటున్నాము, మాకు భగవంతుడు చెప్తున్నాడు అని అనడం మంచిదా? లేక నన్ను చూసి ప్రజలకు, మనుషులకు ఆ గుణాలు భాషించటం మంచిదా? మనల్ని చూసే వాళ్లకు ఆత్మిక అనుభూతి కలగాలి కదా. మరి మనల్ని చూసి ప్రజలకు అలాంటి అనుభూతి కలుగుతుందా? నా దగ్గరికి రకరకాల మనుషులు వస్తుంటారు. చాలామంది కోపంతో వస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా ముఖం పెడతారు, ఏంటి ఏంటి అని అంటూ ఉంటారు. వాళ్ళ ముఖం ఇలా ముడుచుకుపోతుంది. అప్పుడు నేను ఓం శాంతి అని అంటాను. ఆ కోపంలో ఉన్న వాళ్ళ ముఖం మారిపోతుంది. బాబా ఏమంటారు? వాళ్ళ ముఖం ఎలా అయిపోయింది? రాగిలాగా ఎర్రగా మారిపోయింది. ఇవన్నీ రంగులు. నేను ఆ రోజు కూడా క్లాస్లో చెప్పాను. కొంతమంది మాతలు, కొందరు అన్నయ్యలు కూడా అంతగా చెయ్యరు. ఎక్కువగా మాతలు, అక్కయ్యలే నేను ఇది చేశాను, ఇది చూశాను, సిస్టర్స్లోని ఇది చూశాను. అన్నయ్యలు అంతగా చెయ్యరు. ఎక్కువగా మాతలు, అక్కయ్యల్లోనూ నేను ఇది చూశాను. వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు లేక లోపల ఏదైనా క్రూరత్వం వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలబ్బా. వాళ్ళు ఇలా ముఖం పెడతారు, ఇలా తిప్పుతారు. చూడండి, ముఖం ఎందుకు అలా వంకరగా అయిపోతుంది? ఇది దేవతల ముఖమేనా? కాదు కదా. ఇవి చాలా చిన్న విషయాలు, కానీ చాలా ప్రభావం చూపిస్తాయి. నాకు తెలుసు, నేనైతే ఈ బీకే జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. నేను సేవ కొరకు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. అక్కడ ఎంతోమంది రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. మేము డాక్టర్లం కాబట్టి డాక్టర్ల కాన్ఫరెన్స్లకు వెళ్తూ ఉంటాను. అక్కడ నా క్లాస్మేట్స్ అయిన డాక్టర్లు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. చాలామంది డాక్టర్లు నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటి ఈరోజు ఒంటరిగా వచ్చారు, మీ భార్య రాలేదా అని. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? చాలామంది అడుగుతూ ఉంటారు ఒంటరిగా వచ్చానని. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత కలుస్తున్నాను కదా, వాళ్లకు నా గురించి తెలియదు. మరి ఇప్పుడు నేను ఏమని వివరణ ఇవ్వాలి? నేను అంటూ ఉంటాను, లేదు పిల్లలకి పరీక్షలు ఉన్నాయి, ఆ హోంవర్క్ చూసుకుంటున్నారు అని. నేను ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకోవాలని నేను కూడా ఇలాంటి విషయాల్ని ఎంజాయ్ చేస్తాను. ఇలాంటి వాళ్ళంతా నాకు లోకంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. ఒకసారి నేను నా పాత క్లాస్మేట్ని కలిశాను. మేము చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఆయన ప్రస్తుతం ఈఎన్టీ సర్జన్ మరియు డిపార్ట్మెంట్ హెడ్గా కూడా ఉన్నారు. ఆ సమయంలో మేము భోజనం చేయడానికి కూర్చున్నాం. నేను నా టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాను. అప్పుడే అక్కడికి మరో డాక్టర్ వచ్చారు. రాగానే నా స్నేహితుడు నన్ను పరిచయం చేస్తూ, ఈయన డాక్టర్ సచిన్ బ్రహ్మకుమారిస్ నుండి వచ్చారు అని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే బ్రహ్మకుమారిస్ అని అన్నాడో ఆ వచ్చిన డాక్టర్ కోపం ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ డాక్టర్కి. ఆయన అన్నాడు, ఇలాంటి వాళ్ళని పూర్తిగా బహిష్కరించాలి, వీళ్ళు సమాజానికి వ్యతిరేకం, కుటుంబాలన్నీ ముక్కలుగా చేస్తున్నారు, వీళ్ళని కొట్టాలి అంటూ విపరీతంగా కోప్పడడం మొదలుపెట్టాడు. అది చూసి నా స్నేహితుడైన డాక్టర్ కూడా భయపడిపోయి కాస్త శాంతించండి అని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అవునా?
ఇప్పుడు ఆయన ఇంట్లో ఏదేదో జరిగి ఉంటుంది. ఆ కోపాన్నంతా ఎవరి మీద చూపించలేక ఇక్కడ మన మీద చూపిస్తున్నాడు. ఇలాంటి రకరకాల మనుషులు మనకి ప్రపంచంలో ఎదురవుతూ ఉంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక సంస్థతో ముడిపడి ఉన్నాం, అవునా? మరియు మనం దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము, అంటే రిప్రజెంట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు, పేపర్లు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఎలాంటి పరీక్షల కోసం సిద్ధంగా ఉండాలని నాకు అనిపిస్తుంది. నాకు చాలామంది వీడియోలు పంపిస్తూ ఉంటారు, సచిన్ భాయ్ ఇది నిజమేనా అని. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. నాకు అకస్మాత్తుగా మెసేజ్లు రావడం మొదలయ్యాయి, సచిన్ భాయ్ ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అని. నేను చూశాను, ఒకరైతే గ్లోబల్ హాస్పిటల్లో డయాబెటీస్ విభాగంలో ఖాళీ ఏర్పడింది, నువ్వు వెళ్ళవచ్చని చెప్పారు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏంటి ఇలా జరుగుతుంది అని అనిపించింది. మధుబన్లో కనుక్కుంటాను అని అన్నాను. అక్కడ అడగ్గా అవును నిజమే, ఆ డాక్టర్ బాబా చెయ్యి వదిలేశారు అని చెప్పారు. అప్పటి వరకు నాకు ఈ విషయం అస్సలు తెలియదు. మాకు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. చాలా మెసేజ్లు వచ్చాయి. నేను ఒకటే మాట అన్నాను, ఏదైతే మీరు ఇప్పుడు మురళిలో విన్నారు కదా, నథింగ్ న్యూ అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇప్పుడు దీనిపై పూర్తి రామాయణ శాస్త్రమే రాయబడి ఉంది. రామాయణంలో సీత నుండి 5 తప్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైన తప్పు ఏంటో తెలుసా? ఒక ప్రధానమైన తప్పు మర్యాద, అంటే గీత దాటడం. కరెక్ట్ వర్డ్ ఏంటంటే బ్రాహ్మణుడి వేషంలో మాయ రావటం. చెప్పాలంటే మాయ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది. ఈ మాటను మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ రోజుల్లో మాయ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది. అలాగే ఈ సమయంలో కూడా నకిలీ బాబాల మార్కెట్ తెరుచుకుని ఉంది. బ్రాహ్మణుడి వేషంలో మాయ తిరుగుతుంది. కాబట్టి ఎవరైతే దాన్ని గుర్తించలేకపోతారో వాళ్ళు మోసపోతారు, అవునా? ప్రస్తుతం ఈ కాలంలో ఇది చాలా ఎక్కువగా నడుస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ భగవంతుడు లీలలు చూపిస్తున్నాడు అంటుంటారు. ఇప్పుడు నేను పంజాబ్ వెళ్ళినప్పుడు మన బ్రహ్మకుమారీస్ అన్నయ్యలు, అక్కయ్యలు కూడా నాకు వీడియోలు పంపిస్తూ ఇప్పుడు లుధియానాలో అవతరణ జరుగుతుందని చెప్పారు. నేను అన్నాను, లుధియానాలో బాబా రావడం ఎప్పటి నుండి మొదలైంది అని. మళ్ళీ ఇప్పుడు అంటున్నారు అక్కడ దిమాపూర్ నాగాలాండ్ వెళ్తున్నారు, అక్కడ అవతరణ జరుగుతుంది అని వీడియోలు పంపుతూనే ఉంటారు. వాళ్ళు నన్ను కూడా ఆ మార్గంలోకి మార్చాలని చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళు మనపై ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో మన బాబా యొక్క అమాయక పిల్లలు చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా గందరగోళానికి గురి చేసేలాగా ఉంటాయి. పైగా వాళ్ళు మీకు మురళిలోని రిఫరెన్స్లనే ఇస్తూ ఉంటారు. కాబట్టి మీ పునాది కనుక పటిష్టంగా లేకపోతే మీరు ఇందులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ఎంతోమంది వెళ్తున్నారు కూడా. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక MD ఫార్మకాలజీ చదివిన మన బాబా బిడ్డ కూడా ఆ మార్గంలో వెళ్ళిపోయారు. చాలామంది వెళ్తున్నారు. నేను ఆలోచిస్తున్నాను, ఈ నాటకంలో ఇది ఎలాంటి పాత్ర? అయితే ఈ డ్రామాలో ఇదొక భాగం. శంకరుడు వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విష్ణువు వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది నడుస్తుంది. మన మహారాష్ట్రలో ఒక అన్నయ్య శరీరంలోకి వస్తూ ఉండేవారు. వాళ్ళు అనేవాళ్ళు ఇది ఐన్స్టీన్ ఆత్మ అని. అంత నమ్మకంగా ఐన్స్టీన్ ఆత్మ ఆయన శరీరంలో వస్తుందని ఆయన శివబాబా అని చెప్పేవాళ్ళు. ఆయనే శివబాబా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అక్కడ అన్నయ్యలు, అక్కయ్యలు వెళ్తున్నారు. సమర్పణ అయినటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. నాకు అర్థమవుతుంది, మరి ఇదంతా ఏంటి? ఇది చివరి సమయంలో మాయ యొక్క దెబ్బ అని నాకు అనిపిస్తుంది. సరేనా? అవును కదా, ఇది మాయ యొక్క దెబ్బ. మీలో గ్రహించే శక్తి లేక పరీక్షించే శక్తి కనుక వేగంగా లేకపోతే మీరు మోసపోతారు. కాబట్టి చాలా బాగా గుర్తించండి, స్పష్టంగా తెలుసుకోండి. ఎవరి యోగం అయితే బాగుంటుందో వాళ్ళు వీటి జోలికే వెళ్ళరు. పైగా వాళ్ళు ఎవరి మురళి వినిపిస్తారు? వాళ్ళు ఎవరి మురళిని వినిపిస్తారు అంటే బ్రహ్మకుమారి చెప్పే మురళిని వినిపిస్తారు. కాబట్టి మనం వారి పట్ల శుభ భావన ఉంచాలి. ఎందుకంటే ఈ నాటకంలో వారి అవసరం కూడా ఉంది. అప్పుడే కదా
నెంబర్లు నిర్ణయించబడతాయి. నేను ఈ సోదరుణ్ణి చూశాను. ఇన్ని సంవత్సరాల నుండి ఆయన పురుషార్థం చాలా బాగుండేది. ఎందుకంటే నా గదికి పక్క గదే అయింది. నా గది ఆ పక్కనే సైకాట్రిస్ట్ డాక్టర్ నిఖిల్ పటేల్ గది, ఆ పక్కనే ఈయన గది ఉండేది. ఆయన రాత్రి 1:30 గంటలకి లేచి స్నానం చేసి పాండవ భవన్కు యోగం చేయడానికి వెళ్ళేవారు. నేను ఆలోచిస్తున్నాను, 14 సంవత్సరాలు తపస్సు చేశారు, మరి ఆ తర్వాత ఏమైంది? కాబట్టి ఇది కూడా సమయానికి సంబంధించిన చాలా పెద్ద పరీక్ష అని నాకు అనిపిస్తుంది. మనం అలర్ట్గా అయిపోవాలి. ఏం జరుగుతుంది? ఇది అంతిమ సమయం. బాబా పిల్లలందరికీ తెలుసు. ఒకవేళ బాబా పిల్లల యోగం కనుక సరిగ్గా లేకపోతే తప్పులు జరగడం ఖాయం, పొరపాట్లు జరుగుతాయి. ఎందుకంటే గ్రహించే శక్తి మరియు నిర్ణయించే శక్తి లోపిస్తుంది. యథార్థమైన యోగం లేకపోతే తప్పులు జరుగుతాయి. ఆ తర్వాత మీరు చూస్తారు, ఫలానా వ్యక్తి అంతా పాతవాడై ఉండి కూడా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి, పాతవాడై ఉండి కూడా ఇలా చేస్తున్నాడు అనే అంచనా ఎక్కడైతే ఉంటుందో అక్కడే మీరు దెబ్బతింటారు. ఎందుకంటే మరి ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరైనా తప్పు చేసినప్పుడు నేను డిస్టర్బ్ అవ్వాలా లేక అవ్వకూడదా? అవును, అవ్వకూడదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవును, వారి పట్ల శుభభావన ఉంచాలి. ఎదుటి వారి తప్పుకు శిక్ష మీకు మీరే ఇచ్చుకోండి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, యాంగర్ ఈజ్ పనిషింగ్ యువర్ సెల్ఫ్. కోపం అంటే మీకు మీరే శిక్ష వేసుకోవడం. ఇది మీ చుట్టూ మీకు కనిపిస్తూనే ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు ఒకసారి ఉషా దీది క్లాసులో ఒక విషయం చెప్పారు. అది నేను మీకు వినిపిస్తాను. చాలా కాలం క్రితం టీచర్స్ బట్టీలో దాది గుల్జార్ గారిని ఒక ప్రశ్న అడిగారట, భవిష్యత్తులో నెంబర్లు ఎలా నిర్ణయించబడతాయి అని. చూడండి, దాది ఇన్ని సంవత్సరాల క్రితమే చెప్పేశారు. ముందు యజ్ఞంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనని, వాటిని నేను ఇప్పుడు మీకు భవిష్యత్తులో యజ్ఞంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ముందే చెప్పారు. ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు కూడా చూస్తారు. బయట ఇలాంటి వ్యక్తులు ఎలాగో ఉన్నారు, కానీ బాబా పిల్లలు కూడా చేయకూడని పనులు చేయడం కనిపిస్తుంది. అప్పుడు నిజాయితీ గలవారు లేక సున్నితమైన స్వభావం కలవారు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారు, భగవంతుడు ఎక్కడున్నాడో, బాబా ఎందుకు ఏమీ చేయడం లేదు అని అంటారు. సహోదరుడు కూడా ఇదే తప్పు చేశాడు. అతను తన వీడియోలో కూడా ఇదే అన్నాడు. నేను చూస్తున్నాను ఇదంతా జరుగుతుంది, బాబా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు చూడండి, అంత పాత అన్నయ్య ఏమంటున్నాడు, బాబా ఎక్కడికి వెళ్ళాడు అని. ఎవరో అక్కడికి వస్తాడని చెప్తే చూడడానికి వెళ్ళారు. అలా వెళ్ళాక బాబా ఎక్కడికి వెళ్ళాడు, బాబా ఎందుకు ఏమీ చేయడం లేదు అనే ఆలోచన కూడా రాకూడదు. ఇలాంటి ఆలోచన వచ్చిందంటే మీకు జ్ఞానం సరిగ్గా అర్థం కాలేదని అర్థం. అందుకే మురళిని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుందో బాబాకు తెలియదా ఏంటి? ప్రతి సెకను తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో బాబాకు తెలీదా ఏంటి? చెప్పండి. ప్రతి సెకండ్ తెలుస్తూనే ఉంటుంది. నేను మీకు కొద్దిగా గుర్తు చేస్తాను. దాది ప్రకాశ్మణి గారు అవ్యక్తమైనప్పుడు బాబా దాదిని వతనంలో చాలా రోజుల పాటు ఉంచిన సంగతి మీకు తెలుసా? ఆ సమయంలో బాబా దాదీకి ఒక దృశ్యాన్ని చూపించారు, ఏం జరుగుతుంది అని. అవును, వారి లైన్ క్లియర్గా ఉంది. అప్పుడు దాది అన్నారు, బాబా ఇదంతా జరుగుతుంది, మీరేమో కేవలం చూస్తూ కూర్చున్నారు అంతేనా అని. అయితే ఈ సంకేతం ఎవరి కోసమో అంటే ఎవరైతే అలా తప్పులు చేస్తున్నారో వారి కోసం. కాబట్టి భగవంతుడికి ఏమీ తెలియడం లేదు అని అనుకోవద్దు, ఆయనకి అంతా తెలుసు. ఇప్పుడు అంతా తెలిసినప్పటికీ బాబా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మనం ఎందుకు మన బుద్ధిని ఉపయోగించాలి? ఏం జరుగుతుందో బాబాకు తెలుసు కదా, మనం ఎందుకు మన శక్తిని వృధా చేసుకోవాలి? నిమిత్త ఆత్మలున్నారు, బాబా వారిని ఉంచారు. నా పని ఏమిటంటే ఎక్కడైనా నిప్పు అంటుకుంటే నీళ్లు చల్లటం నా పని. ఇంతే కదా. ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది. ప్లీజ్, ఏది ఏమైనప్పటికీ నిశ్చయం అంటే ఏమిటి? మాట్లాడడం చాలా తేలిక. వెనుక కూర్చున్న చాలామంది బ్రహ్మకుమారీస్ అన్నయ్యలు అక్కయ్యలు నన్ను అడుగుతూ ఉంటారు, మేము ముందే ఎందుకు రాలేదు, సాకార్ బాబా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, చాలా ఆలస్యంగా వచ్చాము అని.
నేను అంటాను, మంచిదే, మీరు ముందే రాలేదు. ఒకవేళ ముందే వచ్చి ఉంటే పరిస్థితులు తట్టుకోలేక పారిపోయేవాళ్ళు. అప్పట్లో అంతగా వ్యతిరేకత ఉండేది, మీరు పారిపోయేవాళ్ళు అని. అప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటుంటే కొందరు డిస్టర్బ్ అయిపోతున్నారు, కొందరు నిందలు వేస్తున్నారు. ఇదంతా జరగబోతుంది మనకు అసలు ఏ మాత్రం. ఎందుకంటే నేను ఇప్పుడు ఈస్టర్న్ అంటే తూర్పు ప్రాంతాల పర్యటనలో ఉన్నప్పుడు నాతో అన్నారు, ఇలాంటి ఆరోపణలు చేశారు, టీవీలో ఇలా వస్తుంది అని. అక్కడ ఒక ఆత్మ అలాంటి పని చేసింది, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చింది, అది అస్సాం మొత్తం వ్యాపిస్తుంది. దాంతో ఆ సిస్టర్ భయపడిపోయి మేము స్టూడెంట్స్కి ఏం సమాధానం చెప్పాలని అడిగారు. అప్పుడు నేను అన్నాను, బాబాని జ్ఞాపకం చేసి కూర్చోండి. యజ్ఞంలో అంతా సమర్పించిన తర్వాత మళ్ళీ వెనక్కి అడిగే వారి గతి ఏమవుతుందని బాబా చెప్పారు. వారు చండాలు అవుతారని బాబా చెప్పారు కదా. కాబట్టి దీని జోలికి వెళ్ళకండి, ఇదంతా పదవులు ఏర్పడడానికి జరుగుతుంది. మొదట్లో నేను కూడా డిస్టర్బ్ అయ్యాను, కానీ ఎప్పుడైతే నేను రాజధాని తయారవుతుందని విన్నానో, రాజధాని తయారవుతున్నప్పుడు అందులో అందరూ కావాలి కదా. కాబట్టి ఒకవేళ బాబా పిల్లవాడిగా మారి కూడా ఎవరైనా చేయకూడని కర్మలు చేస్తుంటే రాజధాని తయారవుతుంది. కాబట్టి నేను ఎందుకు నా యొక్క స్థితిని పాడు చేసుకోవాలి? నా పని ఏమిటంటే, ఎక్కడైనా నిప్పు అంటుకుంటే నా చెయ్యి ఎలా ఉండాలి? రక్షణగా, శాంతినిచ్చేలాగా ఉండాలి. మేము మేనేజ్మెంట్లో కూడా ఇదే చెప్తాం. మేము అంతర్మనం శిక్షణ ఇస్తాము, అంటే సబ్ కాన్షియస్ మైండ్ శిక్షణ ఇస్తాము. సంస్కార పరివర్తన గురించి చెప్తాము. అందులో మేము ఒకే ఒక్క విషయం చెప్తాను, మీరు కూడా వినండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ని విదేశాలలో గాడ్ అంటారు, ఇక్కడేమో అంతర్మనం అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ని గాడ్ అంటారంట. ఆలోచించండి, మీరు ఏది ఆలోచించినా మీ అంతర్మనం నుండి, లోపల నుండి ఒకే ఒక్క పదం వస్తుంది. అది ఏ పదం అయి ఉంటుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఒకే ఒక భాష తెలుసు, అది కేవలం ఒకే ఒక పదాన్ని పలుకుతుంది. మీరు మంచిగా ఆలోచించినా, చెడుగా ఆలోచించినా అది ఆ ఒక్క పదాన్ని చెప్తుంది. ఆ పదం ఏంటో మీకు తెలుసా? మీరందరూ వినే ఉంటారు, ఆ పదం తథాస్తు, అలాగే జరుగుగాక. కాబట్టి మీరు ఒకవేళ ఈ డ్రామాలో నా పాత్ర ఉందో లేదో తెలియదు అని ఆలోచిస్తే అది తథాస్తు అంటుంది. నాకు భవిష్యత్తులో ఏమవుతుందో, ఏదైనా మంచి జరుగుతుందో లేదో తెలియదు అని ఆలోచిస్తే తథాస్తు అంటుంది. నా సంస్కారం ఇలాగే ఉండిపోతుంది అని ఆలోచిస్తే తథాస్తు అంటుంది. నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తే తథాస్తు అంటుంది. కేవలం ఇదే సమాధానం వస్తుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ నాకు ఈ నియమం తెలిస్తే నా ఆలోచనలు ఎలా ఉండాలి? నా ఆలోచనలు ఇలా ఉండాలి, నేను ఏదైనా చేయగలను. అప్పుడు అంతర్మనం ఏమంటుంది? గట్టిగా చెప్పండి. అవును, చూడండి, నేను ఒక మహాన్ ఆత్మను అని అంటే అంతర్మనం ఏమంటుంది? తథాస్తు అంటుంది. నేను నెంబర్ 1 రాబోతున్నాను, నేను సర్వశ్రేష్టమైన సేవాదారిని అని అనుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే నేను ఎక్సర్సైజ్ చేయిస్తాను. మీకు ఈ ఎక్సర్సైజ్ వస్తుంది కదా. మేము కార్పొరేట్ సంస్థలలో ఈ ఎక్సర్సైజ్ చేయిస్తాము. ఈ మైండ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇదే చేయిస్తారు.